హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను యశ్వంత్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా మనం రెస్టారెంట్స్లో తినే టేస్ట్ వచ్చేలా ఎలా చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దమ్ బిర్యానీకి ఎప్పుడు కూడా జాయింట్స్ పెద్ద పెద్ద పీసెస్ అయితేనే బాగుంటాయండి. ముందు చికెన్ని బాగా నీట్గా వాష్ చేసుకొని అందులోనే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి. కేజీ చికెన్కి 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్, ఇంకొక స్పూన్ బిర్యానీ పౌడర్ యాడ్ చేసుకోండి. 100 గ్రాముల వరకు పుల్లటి పెరుగును యాడ్ చేసుకోండి. కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరను అలానే పుదీనాను యాడ్ చేసుకోండి. అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే బిర్యానీ చేసేటప్పుడు పుదీనాను ఎక్కువ వేసేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే బిర్యానీ టేస్ట్ అనేది పాడైపోతుంది, ఎక్కువ పుదీనా స్మెల్లే వస్తూ ఉంటుంది. సో అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, అలానే 4 పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఆయిల్ ఏదైతే ఫ్రై చేసిన తర్వాత మిగిలిపోయి ఉంటుందో ఆ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ముక్కలకి ఉప్పు కారం అన్నీ బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకొని మీకు టైం ఉంటే కనుక 30 మినిట్స్ అయినా సరే ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి. అలానే దమ్ బిర్యానీలో ఏంటి అంటే ఫ్రైడ్ ఆనియన్సే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ ఉండడం వల్లే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్గా రెస్టారెంట్స్లో కూడా ఇదే ప్రాసెస్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కేజీ చికెన్కి ఎప్పుడు 750 గ్రామ్స్ రైస్ యూస్ చేయాలి. రెస్టారెంట్స్లో అయినా సరే ఇదే మెజర్మెంట్ అండి. 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను, అలానే 1/2 గ్లాసు సోనా మసూరి రైస్ తీసుకున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది, జావ అవ్వకుండా ఉంటుంది. మనం చికెన్ని మ్యారినేట్ చేసుకొని రైస్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే 30 మినిట్స్లో నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యం కంటే కూడా డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. అందులో బిర్యానీ మసాలాలు అన్నీ యాడ్ చేసుకొని అందులోనే కొంచెం పుదీనాను అలానే ఎక్కువగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్నం పొడి పొడిలాడడానికి 1 చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో షాజీరా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇందులోనే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కంటే కూడా టేస్ట్ చేస్తే సముద్రపు నీరంతా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ బిర్యానీ పౌడర్, అలానే 1 స్పూన్ ఆయిల్, అలానే 1 స్పూన్ బటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టుకోండి. మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో వాటర్ అనేది బాగా మరిగేంత వరకు ఉంచుకోండి. ఇంతలోనే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పెద్ద మందపాటి గిన్నెను పెట్టుకొని ఆ చికెన్ని వేసుకొని వాటర్ మరిగేలోగా చికెన్ని కూడా మంచిగా కుక్ చేసుకోండి. ఇవి లెగ్ పీసెస్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే ఒక 10 మినిట్స్ ఇలా చేసి పెట్టారంటే ముక్క అనేది సాఫ్ట్గా అందులో ఉప్పు కారాలు అవి కూడా చాలా బాగా పడతాయని గుర్తుంచుకోండి. చాలామంది ఏం చేస్తారు అంటే డైరెక్ట్గా చికెన్ వేసేసి పైన ఉడికిన రైస్ వేసేసి దమ్ పెట్టేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల బిర్యానీ అంతా నీసి వాసనలాగా వస్తుంది. చికెన్ బాగా కుక్ అవుతేనే బాగుంటుంది. సో కుక్ అయ్యేలోగా వాటర్ అనేవి మరిగిపోతూ ఉంటాయి. ఇందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని బియ్యం కంప్లీట్గా ఉడికిన తర్వాత మాత్రమే చికెన్లో యాడ్ చేసుకోవాలి. చాలామంది 70% అంటారు, కానీ ఆ నెక్స్ట్ 30% దమ్లో ఉడకదండి. అవి గట్టి గట్టిగా వచ్చేస్తూ ఉంటుంది బియ్యం అనేది. అసలే బాస్మతి రైస్ కదా. సో బియ్యం అనేది ఇలా 90% బాగా బాయిల్ అయిన తర్వాత మాత్రమే చికెన్లో కొంచెం కొంచెంగా లేయర్స్ లాగా యాడ్ చేసుకోండి. రైస్ అక్కడ సిమ్లో ఉంచుకొని ఇక్కడ చికెన్ కూడా సిమ్లో ఉంచుకొని రైస్ అనేది గంజి తీసేసి లేయర్స్ లాగా స్ప్రెడ్ చేసుకోండి. అలానే ఒకేసారి రైస్ అంతా యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా పొగలు అనేవి బయటికి వెళ్ళిపోతూ కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక స్పైసెస్ ఉంచుకోండి, లేదు అంటే వాటర్లో ముందే అవి సెపరేట్ చేసేసి ఓన్లీ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని అందులో కొంచెం అంటే కొంచెం పుదీనాను యాడ్ చేసుకొని పైన కొత్తిమీరను మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా జల్లుకొని ఇందులోనే మీకు నచ్చితే ఎగ్స్ను కూడా పెట్టుకోవచ్చు. దమ్ బిర్యానీ ఫాస్ట్గా అవ్వాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ ముందు రోజు నైటే మీరు ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే కనుక చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పైన 1 స్పూన్ బిర్యానీ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకొని అందులోనే నెయ్యి కానీ బటర్ కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఏంటి అంటే అన్నం అనేది జావ అవ్వకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది, బిర్యానీకి కూడా మంచి టేస్ట్ ఉంటుంది.
ఇందులోనే ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయకుండా పసుపు పాలను నేను యాడ్ చేస్తున్నాను. మీకు ఇంట్లో సాఫ్రాన్ కానీ ఫుడ్ కలర్ కానీ అవైలబుల్గా ఉంటే పాలల్లో సాఫ్రాన్ని నానబెట్టుకొని వేసుకోవచ్చు. లేదు అంటే ఒక డ్రాప్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసుకొని ఏదైనా బరువుగా ఉన్నది మాత్రం పెట్టుకోండి. మంట అనేది లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని బరువు పెట్టుకొని 30 మినిట్స్ దమ్ పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, డెఫినెట్గా మంచిగా కుదురుతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.